ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. యేసయ్యని ప్రేమిస్తే మీ కుడి చేతి చూపించండి. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మా దేవుడు నిన్ను దీవించావు నాయన. నాకు ఇచ్చిన అర్హతను బట్టి స్తోత్రాలు, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి స్తోత్రాలు. నీవు ఇచ్చిన అర్హతలో నేను ఎక్కడ నిర్లక్ష్యం ఉండకూడదు నాయన. నన్ను నీతిమంతుడిగా చేసావు, పరిశుద్ధపరిచావు. అందుకు నీకు వందనాలు చెప్తావా? ఎక్కడ నువ్వు నిర్లక్ష్యం ఉండదు దేవుని బిడ్డ. దేవుని ప్రేమించే కాడ, దేవునికి ఇచ్చే కాడ, దేవునికి నీ సమయాన్ని ఇచ్చే కాడ, దేవునికి నీ ధనాన్ని ఇచ్చే కాడ నువ్వెక్కడ లోపిగా ఉండొద్దు. మంచి తీరు. దేవుని ప్రేమించు, దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. మొదట దేవుని సన్నిధిలో దేవునికి కావాల్సింది నువ్వు తీర్మానం, దేవునికి కావాల్సింది హృదయం, దేవునికి కావాల్సింది నీ తీర్మానాలు, దేవునికి కావాల్సింది నీ ప్రేమ. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను నాయన. ఆ తర్వాత ఏదైనా దేవుని నువ్వు ప్రేమిస్తే నాతో కూడా ఏకీభవిస్తూ, యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి కలువరి సిలువలో చనిపోయిన నీ ప్రేమకై వందనాలు. మరణించావు, రక్తమంతా కాచావు, చనిపోయి సమాధి చేయబడ్డావు, మూడో దినాన పునరుద్ధరణలో లేచిన నీ ప్రేమకై వందనాలు. నీ ఉండే స్థలంలో మా కొరకు నివాస స్థలాలు కడుతున్నందుకు స్తోత్రాలు. ఏ మంచి లేని నన్ను, ఏ అర్హత లేని మమ్ములను, ఏ యోగ్యత లేని మమ్ములను, ద్వేషించబడవలసిన మమ్ములను కేవలం నిన్ను ప్రేమించేవనే ఒకే ఒక్క కారణం చేత మమ్మల్ని నిత్యత్వంలో తీసుకుని వెళుతున్న దేవానికి స్తోత్రాలు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొన్నమని మీరు చూసిన దాని కారణాన్ని బట్టి, మా వైవాహిక ప్రేమను చూసిన కారణాన్ని బట్టి, మా విస్తార పాపములు క్షమించి మమ్మలను నరకముల నుండి తప్పించిన నీ ప్రేమకై స్తోత్రములు యేసయ్యా. పరలోక రాజ్యములో తండ్రికి మమ్మల్ని కుమారులుగా చేసిన నీ ప్రేమకై స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలు. నిత్య రాజ్యము కొరకై మమ్మల్ని అలంకరిస్తున్నందుకు స్తోత్రములు యేసయ్యా. హల్లెలూయా. నాతో పాటు మాట చెప్పండి. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు అన్నిటికంటే నేను ఎక్కువగా నిన్ను ప్రేమించేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయాన్ని ఇవ్వవా. నా బలహీనతలో బలాన్ని అనుగ్రహించువా. దేవుని సహాయాన్ని కోరుకుందాం. నేనైతే యోగ్యత లేనివాడును, యోగ్యుడును కానయ్యా, యోగ్యురాలను కానయ్యా. నిన్ను ప్రేమించే యోగ్యతలో నన్ను నిలబెట్టవా పరిశుద్ధాత్మదేవా. నా కుటుంబం నిన్ను ప్రేమించాలి. నా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కుటుంబాలు నిన్ను ప్రేమించే వ్యక్తులుగా మార్చబడాలి. మా శివలూరు గ్రామము ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము నిన్ను ప్రేమించేదిగా మార్చబడాలి. సేవకులు కన్నీళ్లు తొడవబడాలి. ఆశ పరలోకపు రాజ్యము నింపబడాలి. కృప కలుగునుగాక నాయన. యేసు నామములో ఈ మనవులు వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.